జూన్ 2 నుంచి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల నిర్వహణతో పాటు రాష్ట్ర అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవానికి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా విస్తృతంగా చర్చలు జరపాల్సి ఉందని, త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో వీటిపై చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నారు. సీఎం సూచన మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశం అధికార చిహ్నంపై కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు. సిపిఐ, సిపిఎం నాయకులతో పాటు కోదండరాం, తెలంగాణ జేఏసీ నేతలు వాటిని పరిశీలించారు. నూతన చిహ్నంలో రాచరిక గుర్తులు లేకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ప్రచారంలో ఉంది. అయితే కాకతీయ తోరణం, చార్మినార్లు కొత్త చిహ్నంలో లేకుండా రూపొందిస్తున్నారని ప్రచారం జరిగింది. గురువారం సెక్రటేరియట్లో మంత్రులు, వివిధ పార్టీల నాయకులు తదితరులతో సమావేశమైనప్పుడు కూడా అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై అనేక సూచనలు వచ్చాయని, దీనిపై ఇంకా విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించి తుది రూపమేమీ ఇంకా ఖరారు కాలేదని సీఎం రేవంత్ చెప్పారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే కాంగ్రెస్ నేతల సమావేశంలో మండలి చైర్మన్, బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.